నమస్కారం మిత్రులారా! ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. అదేంటంటే ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతున్నా దాన్ని చూపించకుండా దాచేస్తున్నప్పుడు ఎలా గుర్తించాలి? ఈ టాపిక్ మీద మాట్లాడడం కాస్త టెన్షన్ అనిపిస్తుంది, కానీ అసలు సంగతి ఏంటో తెలుసుకుందాం పదండి. ఒకటి, కళ్ళతో మాట్లాడడం. మరి మొదటి సంకేతం ఏంటంటే కళ్ళతో మాట్లాడడం. ఆ పిల్ల మిమ్మల్ని చూసి వెంటనే కళ్ళు తిప్పేస్తుందా, లేక మీతో మాట్లాడేటప్పుడు మీ కళ్ళల్లోకి చూస్తుందా? ఒకసారి మీరే గమనించండి బ్రో. ఆడవాళ్ళు ఎవరిని ఇష్టపడితే వాళ్ళని చూడటానికి ఇష్టపడతారు, కానీ దొరికిపోతామేమోనని భయపడి తొందరగా చూపు మళ్ళిస్తారు. మీరు గమనిస్తే మీ వైపు చూసి వెంటనే తలదించుకుంటుంది. రెండో సంకేతం, నవ్వుతూ ఉండడం. మీరు ఏదైనా జోక్ చెప్పినప్పుడు అది అంత నవ్వు వచ్చేది కాకపోయినా సరే గట్టిగా నవ్వుతుందా? అలా అయితే ఆలోచించండి సోదర. మీరు మాట్లాడేటప్పుడు తరచుగా నవ్వుతుంటే అది ఆమె మీపై ఆసక్తి చూపుతున్నట్టే, కానీ ఆమె దాన్ని దాచడానికి ప్రయత్నిస్తుంది, అందుకే అనేకసార్లు నవ్వదు. మూడో సంకేతం, శరీర భాష. మీతో మాట్లాడేటప్పుడు ఆమె శరీరం మీ వైపు తిరిగి ఉంటుందా లేదా దూరంగా జరుగుతుందా? ఇది చాలా ముఖ్యమైన విషయం బ్రదర్. ఆమె మీ వైపు వంగి మాట్లాడడం, తన జుట్టుతో ఆడుకోవడం లేదా మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా ఆకర్షణ సంకేతమే. టచ్ చేయడం. నాలుగో సంకేతం, టచ్ చేయడం. ఆమె ఏదో సాకుతో మిమ్మల్ని తాకుతుందా? ఉదాహరణకి మీ భుజంపై చేయి వేయడం లేదా మీ చేతిని తాకడం. ఇది చాలా స్పష్టమైన సంకేతం, కానీ ఆమె దాన్ని దాచాలనుకుంటుంది, కాబట్టి ఇలాంటి స్పర్శలు తరచుగా జరగవు. జాగ్రత్తగా గమనించండి. మరి 5, మీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి. 5వ సంకేతం, మీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి. ఆమె మీ గురించి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతుందా? మీ అభిరుచులు, కుటుంబం, స్నేహితుల గురించి తెలుసుకోవాలని చూస్తుందా? ఇది చాలా ముఖ్యమైన సంకేతం బ్రో. ఆమె మీపై ఆసక్తి ఉన్నప్పటికీ దాన్ని దాచడానికి ప్రయత్నిస్తుంది, కాబట్టి ఎక్కువ ప్రశ్నలు అడగదు, కానీ మీరు చెప్పేది శ్రద్ధగా వింటుంది. 6, జెలసీ, అసూయ. 6వ సంకేతం, జెలసీ. మీరు వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ప్రవర్తన మారుతుందా, కాస్త చిరాకుగా కనిపిస్తుందా? ఇది చాలా సూక్ష్మమైన సంకేతం. ఆమె తన అసూయని దాచడానికి ప్రయత్నిస్తుంది, కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే తప్పకుండా గుర్తించగలరు. 7, సోషల్ మీడియాలో ఆసక్తి. 7వ సంకేతం, సోషల్ మీడియాలో ఆసక్తి. ఆమె మీ పోస్టులకి లైక్ చేస్తుందా, కామెంట్ చేస్తుందా, మీ స్టోరీలకి రెస్పాండ్ అవుతుందా? ఆమె మీపై ఆసక్తి ఉన్నా దాన్ని దాచాలనుకుంటుంది, కాబట్టి ప్రతి పోస్ట్కి స్పందించదు, కానీ తరచుగా మీ యాక్టివిటీని గమనిస్తూ ఉంటుంది. 8, నర్వస్గా ఉండడం. 8వ సంకేతం, నర్వస్గా ఉండడం. మీతో మాట్లాడేటప్పుడు ఆమె కాస్త నర్వస్గా కనిపిస్తుంది, ఉదాహరణకి తన జుట్టుతో ఆడుకోవడం, చేతులు వణకడం. ఇది కూడా ఒక ముఖ్యమైన సంకేతం. ఆమె మీపై ఆకర్షణ ఉన్నదాన్ని దాచాలనుకుంటుంది, కానీ శరీరం మాత్రం దాన్ని బయట పెడుతుంది. 9, మిమ్మల్ని అనుకరించడం. 9వ సంకేతం, మిమ్మల్ని అనుకరించడం. మీరు ఏదైనా పని చేస్తే ఆమె కూడా అదే చేస్తుందా? ఉదాహరణకి మీరు నీళ్లు తాగితే ఆమె కూడా తాగడం. ఇది సబ్ కాన్షియస్గా జరిగే ప్రక్రియ. ఆమె మీపై ఆసక్తి ఉన్నా దాచాలనుకుంటుంది, కానీ అలా అనుకరించడం మాత్రం ఆపలేదు. మిత్రులారా, ఈ సంకేతాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, కానీ ఒక విషయం మాత్రం మర్చిపోకండి. ప్రతి అమ్మాయి ఒకేలా ఉండదు. కొంతమందికి తమ ఫీలింగ్స్ని బయట పెట్టడానికి భయపడతారు, మరికొంతమంది మాత్రం ధైర్యంగా చెప్పేస్తారు. కాబట్టి ఈ సంకేతాలు కనిపించినప్పుడు మీరు కూడా మీ ఇష్టాన్ని చూపించడానికి ప్రయత్నించండి. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని గౌరవించండి. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే దాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. చివరిగా, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.